ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. మీకు కావాల్సినన్ని మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి గుడ్డతో తూడ్చి ఆరబెట్టండి. పై తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ 4 కప్పుల మామిడికాయ ముక్కలకు గాను నేను 5 టేబుల్ స్పూన్లు ఉప్పు వేశాను. 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 8 నుంచి 10 టేబుల్ స్పూన్లు కారము లేదా మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చు. వీటన్నిటినీ బాగా కలపండి. మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోండి. వాటిని వేయించి పొడి చేసుకున్నది. 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోండి. ఇది టోటల్లీ ఆప్షనల్. మీ రుచికి కావాలనుకుంటే వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలపండి. అలాగే కాచి చల్లార్చిన 1 కప్పు నూనెను కూడా పోసి బాగా కలపండి. మసాలా దినుసులన్నీ మామిడికాయ ముక్కలకు పట్టుకునేంత వరకు బాగా కలపండి. ఒక కంటైనర్లో పెట్టుకొని 3 రోజుల తర్వాత వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. మామిడికాయ సీజన్లో మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ట్రై చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.